న్యూస్ నేను మురళి. ఏపీ సీఎం చంద్రబాబుకు మరోసారి కోపం వచ్చింది. ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడం లేదంటూ ఫోన్లో హెచ్చరించారన్న ప్రచారం జరుగుతోంది. ఆయా ఎమ్మెల్యేల తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారన్న వాదన చక్కర్లు కొడుతోంది. కొద్ది రోజులుగా కూటమి ఎమ్మెల్యేల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయన్న వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన చంద్రబాబు ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్లపై వచ్చిన వార్తల మీద అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అనంతరం పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత నేతల వ్యక్తిగత పనులు, చర్యలు పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నాయని సీఎం ఫైర్ అయ్యారంటున్నారు. ఈ మధ్య జరిగిన 3 ఘటనలపై పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి రిపోర్ట్ ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తోంది. ఇక అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మీడియాలో దుమారం రేపాయి. ఈ ఘటనపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. జూమ్ సమావేశంలో ఎమ్మెల్యేల కేంద్రంగా తలెత్తిన పలు వివాదాలు, ఘటనలపై చర్చించారు. నేతలు వ్యక్తిగతంగా చేసే తప్పుల వల్ల పార్టీకి నష్టం కలుగుతోందని మండిపడ్డారు. అయితే ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయి. అయినా కొంతమంది ఎమ్మెల్యేల్లో మార్పు రావడం లేదన్న విమర్శ ఉంది. ఇప్పటికైనా పార్టీలోని ఎమ్మెల్యేలతో పాటు కూటమి నేతలు సైతం ఇలాంటి వివాదాల్లో తలదూర్చవద్దని జాగ్రత్తలు చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. ఏపీ సీఎం చంద్రబాబుకు మరోసారి కోపం వచ్చింది. ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారని కూడా తెలుస్తోంది. ఎన్నిసార్లు చెప్పినా కానీ తీరు మార్చుకోవడం లేదంటూ ఫోన్లో హెచ్చరించారన్నటువంటి ప్రచారం అయితే జరుగుతోంది. గతంలో ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ఆయన రిపోర్ట్లు తెప్పించుకొని మరి మీ పనితీరు బాగోలేదు, సరి చేసుకుంటే వచ్చే ఎన్నికల్లో పార్టీకి మంచి జరుగుతుంది, అలాగే మీకు కూడా మళ్ళీ అవకాశం దొరుకుతుంది అనేటువంటి మాట అయితే చెప్పారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేల వ్యక్తిగత తీరుకు సంబంధించి కూడా ఆయన నియోజకవర్గాల్లో విమర్శలు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు మరొకసారి సీరియస్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు వ్యక్తిగతంగా కావచ్చు, పనితీరు పరంగా కావచ్చు, అందరి మీద కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. రీసెంట్గా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విషయంలో కావచ్చు, లేకపోతే గుంటూరుకు సంబంధించి కూన రవికుమార్ కావచ్చు, లేకపోతే ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, అలాగే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, ఇలా కొంతమంది మీద పర్టికులర్గా అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. పనితీరుకు సంబంధించి అలాగే వ్యక్తిగత విషయాలకు సంబంధించి కూడా పార్టీకి నష్టం చేకూరుస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా పనితీరు కావచ్చు, లేకపోతే వ్యక్తిగత విషయాల్లో మార్పు రాకపోవడంతో ఆయన అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతల మధ్యలో కూడా వస్తున్నటువంటి వివాదాలు, గొడవలు, ఆయా నియోజకవర్గాల్లో సమన్వయం లోపించడం వంటి వాటి మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లుగా కూడా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతల వైపు నుంచి ఎటువంటి తప్పు ఉండకూడదు, మీరు కూటమి నేతలకు సహకరించాలి అని చంద్రబాబు అయితే చెప్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత తీరైతే మార్చుకోవాలని దాదాపుగా కొత్తగా ఎన్నికైనటువంటి వారందరికీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో మంత్రుల పనితీరుకు సంబంధించి ప్రతి నెలా కూడా నేను రిపోర్టు తెప్పించుకుంటాను, ప్రజలకు మీరు ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారు, నేతలు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంతవరకు మీ నియోజకవర్గాల్లో కార్యకర్తలకు అలాగే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారనేటువంటి రిపోర్టు కావచ్చు. రీసెంట్గా గత వారం రోజుల గ్యాప్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేల వ్యక్తిగత తీరేంటి, వారు ప్రజలతో ఏ విధంగా ఉంటున్నారు అనే దానికి సంబంధించి కూడా రిపోర్టు తెప్పించుకొని చెప్పినట్లుగా తెలుస్తోంది.